సో అహ్మదాబాద్ కి చాలా దగ్గరలో ఉన్న గణపత్ యూనివర్సిటీకి అయితే వచ్చేసాను. ఓవరాల్ గా 350 acres లో గణపత్ యూనివర్సిటీ అనేది ఉంది. అసలు ఇన్ని ఎకరాల్లో ఏముంది, అసలు ఏంటి అని చాలా మంది క్వశ్చన్ మార్క్. అండ్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది గణపత్ యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటారు. ఇండస్ట్రీస్ ఇన్ ద యూనివర్సిటీ అని కూడా పిలుస్తారు. అండ్ NAAC A అక్రిడేషన్ కూడా ఉంది. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది. సో బోల్డ్ అన్ని విషయాలు గణపత్ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో మరి వెళ్ళిపోదాం ఆ క్యాంపస్ టూర్ కి. లెట్స్ గో. అండ్ ఎంటర్ అవ్వగానే ఒక బ్యూటిఫుల్ పాజిటివ్ ఆరా అయితే వచ్చింది. ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్కి ఎన్విరాన్మెంట్, ఫుడ్, అకామిడేషన్, సేఫ్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఇలా ఎంటర్ అవ్వగానే మనకు చక్కగా SBI బ్యాంక్ ఉంది అండ్ ATMs అయితే ఇటు పక్క ఉన్నాయన్నమాట. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ అలాగే ATMs అండ్ వెనకాల చూస్తే మనకు పోస్ట్ ఆఫీస్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ స్పెషాలిటీ ఏంటో తెలుసా, మన యూనివర్సిటీకి మాత్రమే సపరేట్ పిన్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఇటువైపు చూసినట్లయితే చక్కగా ఇన్ఫర్మేషన్ సెంటర్ అండ్ సార్నర్ లాంచ్ కూడా ఉంది. అండ్ క్యాంపస్ స్టేషనరీ అండ్ ఫోటో కాపీల ప్రతి ఒక్కటి బిగినింగ్లోనే ఉన్నాయన్నమాట. సో కనుచూపు మేరలో అంటే ఇన్ఫినిటీ వ్యూ అంటారు కదా, అలా ఉంది. అసలు ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుందో కూడా తెలియట్లేదు. 350 acres లో గణపతి యూనివర్సిటీ ఉంది. 16 centers ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ 16 centers ఏంటి, అసలు క్యాంపస్ లో ఏమేమి ఉన్నాయని ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చూద్దాం. అసలు ఇండస్ట్రీస్ ఇన్ ద యూనివర్సిటీ అని ఎందుకు పిలుస్తారు, అసలు ఎటువంటి ల్యాబ్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారని పూర్తిగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీసోర్స్ నుంచి నాగేందర్ గారు వచ్చారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. నమస్కారం అండి, ఎలా ఉన్నారు నాగేందర్ గారు? బాగున్నానండి. అసలు ఏంటండి ఇంత బాగుంది యూనివర్సిటీ, గణపత్ యూనివర్సిటీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఈ లాస్ట్ ECI VLSI లో ది బెస్ట్ క్యాంపస్ మేడం స్టూడెంట్స్ కి. ఇండస్ట్రీస్ ఇన్ ద యూనివర్సిటీ అంటారు కదా, ఎందుకు అంటారు అసలు? మేడం ఇప్పుడు ఇండియాలో ఉన్న 1200 యూనివర్సిటీస్ టోటల్ కవర్ చేసుకున్నా కూడాను ఈ యూనివర్సిటీలో 16 ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇన్ క్యాంపస్. అందులో 3 గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ద్వారా కూడా ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, రీసెర్చ్ ఓరియంటెడ్ ల్యాబ్స్ ఉన్నాయి. దాంతో పాటు సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇవన్నీ చాలా మనకి ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉన్నాయి మేడం. ఇక్కడికి వచ్చి చదువుకున్న స్టూడెంట్స్ కి మేడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇది మెయిన్ గా నేను చెప్తున్నా అంటే, మనకు ChatGPT లేని రోజుల్లోనే మనకి యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. IIT హైదరాబాద్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది 2019లోనే. అదే సంవత్సరంలో మనకి యూనివర్సిటీ AI కోర్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇన్ క్యాంపస్ లో. ది బెస్ట్ యూనివర్సిటీ ఫర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఇవన్నీ మీరు చూసుకుంటే మేడం యూనివర్సిటీ సర్టిఫికేషన్స్, బికాస్ ఇట్ ఈస్ NAAC A graded యూనివర్సిటీ. అండ్ ఇది చూసుకుంటే మీకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. ప్రతి స్టూడెంట్ ఒక యూనివర్సిటీని చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ని కూడా అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు. TCS యొక్క రీసెర్చ్ ఓరియంటెడ్ ల్యాబ్ అందుబాటులో ఉంది, IBM ఉంది, SAS ఉంది, SAS, ఇన్ఫో చిప్స్ ఫర్ ద EC ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి. అండ్ మనకు EC కౌన్సిల్ వచ్చేసరికి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ చదువుకున్న స్టూడెంట్స్ కి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని చెప్పి సర్టిఫికేట్ కూడా మనకి EC కౌన్సిల్ ద్వారా ఖచ్చితంగా స్టూడెంట్స్ కి అందుబాటులోకి ఉంది మేడం. రెగ్జార్ట్, స్టాట్సిస్ కూడా మనకు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి, అండ్ NASCOM ఇవన్నీ కూడా రెనౌండ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట యాక్చువల్ గా. ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కి ఉపయోగపడతాయి మేడం స్టూడెంట్స్ కి. అసలు గణపత్ యూనివర్సిటీలో ఎక్కువగా మన తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అని విన్నాను, ఎందుకంత స్పెషాలిటీ? మేడం తెలుగు స్టూడెంట్స్ మెజారిటీ మన స్టూడెంట్స్ అదర్ స్టేట్స్ కి వెళ్లే ముందు మంచి యూనివర్సిటీస్ ఏవని చెప్పి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మా VSource వర్సిటీకి ఒరిజినల్ గా జెన్యున్ గా చెప్తున్నా 200 యూనివర్సిటీస్ మనం అప్రోచ్ అవుతే మేము ఓన్లీ 8 యూనివర్సిటీస్ మాత్రమే చూస్ చేసుకున్నాం. అసలు VSource వర్సిటీ మనందరికీ తెలుసు, ఒక 20 years నుంచి ఉంది. అండ్ ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఒక యూనిక్ స్పెషాలిటీ అనేది మీకు ఉంటుంది. అసలు ఒక యూనివర్సిటీని మీరు VSource వర్సిటీ వాళ్ళు ఎలా చూస్ చేసుకుంటున్నారు? మేడం ఇప్పుడు మేము యూనివర్సిటీని చూస్ చేసుకునే ముందు మెయిన్ గా ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే అదర్ స్టేట్ దాకా నేను వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నప్పుడు అదర్ స్టేట్స్ లో నాకు ఆ యూనివర్సిటీ రాదర్ దాన్ మన స్టేట్ లో ఉన్న యూనివర్సిటీస్ కంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఎలా ఇస్తున్నాయి, ఏ యూనివర్సిటీ ఇస్తుందని చెప్పి కూడా వెరిఫై చేసుకుంటాం మనం. NAAC A+ అండ్ A++ యూనివర్సిటీస్ మాత్రమే మనం చూస్ చేసుకుంటాం. మనం అన్ని గ్యాదర్ చేసుకోలేము యాజ్ ఏ స్టూడెంట్ గా, యాజ్ ఏ పేరెంట్ గా ఇన్ఫర్మేషన్ ఉండదు కదా మేడం. ఇన్ఫర్మేషన్ ఉండదు. అలాంటప్పుడు ట్రస్ట్ వర్తి ఉన్న కన్సల్టెన్సీ ఏదైనా ఉంది అంటే అది VSource వర్సిటీ అని బల్లగుద్ది చెప్తాను. 100% మేడం. ఇప్పుడున్న ఈ గణపత్ యూనివర్సిటీ చూసుకుంటే
ఇట్ ఈస్ ఎ హిడెన్ జెమ్. గుజరాత్ స్టేట్ లో చాలా మంచి యూనివర్సిటీ మేడం. మనకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటే ఏ ఫీలింగ్ లో ఉంటామో స్టూడెంట్ కి, జేఎన్టీయూ యూనివర్సిటీ క్యాంపస్ ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయో, ఎటువంటి క్యాంపస్ లైఫ్ ఉంటుందో, ఎటువంటి స్టూడెంట్ లైఫ్ ఉంటుందో అవన్నీ కూడా మనకి గణపత్ యూనివర్సిటీలో ఉంటాయి. మెయిన్ గా మనకి గణపత్ యూనివర్సిటీ పేరులోనే ఉంది మేడం పాజిటివ్ వైబ్రేషన్. నిజంగా గణపతి గారు ఏదైనా చదువుల తండ్రి కాబట్టి డెఫినెట్లీ. సో డెఫినెట్లీ ఇంకా మనం క్యాంపస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం, క్యాంపస్ టూర్ చేస్తూ వెళ్దాం, ఓకేనా? సో డెఫినెట్లీ మీరు కూడా ఎవరైనా బీటెక్ లో ఏఐ కోర్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కానీ నేర్చుకోవాలి అదర్ స్టేట్స్ కి వచ్చి అనుకుంటే గణపత్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. అండ్ త్రూ విసోర్స్ వర్సిటీ వస్తే మీకు బోనస్ గా బోల్డెన్ ఆప్షన్స్ అండ్ సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడైతే గణపత్ యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి అని మొత్తం ఆయన స్వయంగా వచ్చి చూపిస్తారు. సో నిజంగా క్యాంపస్ గురించి అలా క్యాంపస్ లో నడుస్తూ మాట్లాడితేనే చాలా ఎక్సలెంట్ గా ఉంటది. అసలు ఎందుకు గణపత్ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ అంటే స్టూడెంట్స్ అందరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? గణపత్ యూనివర్సిటీ 350 ఎకరాల క్యాంపస్ అండి. స్ట్రైట్ ఒకటే స్ట్రెచ్ లో అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ గణపత్ యూనివర్సిటీ 350 ఎకరాలు ఉంటే వీళ్ళు మనకి ఇచ్చిన అడ్మిషన్స్ ఫర్ ద తెలుగు స్టేట్స్ 450 అడ్మిషన్లు మేడం. ఓన్లీ 450. ఒక 350 ఎకరాల క్యాంపస్ కి 450 అడ్మిషన్లు మాత్రమే ఇచ్చారంటే మరి 3000 అడ్మిషన్లు చేసే యూనివర్సిటీస్ కి ఎన్ని వేల ఎకరాలు ఉండాలి? డెఫినెట్లీ 30 ఎకరాల్లో 3000 అడ్మిషన్లు చేస్తాను మేడం. స్టూడెంట్స్ కి అసలు ఆ సఫికేషన్ తోటి చాలా మంది స్టూడెంట్స్ వేరే వేరే యూనివర్సిటీస్ జాయిన్ అవ్వాలి మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. మనం చేసే యూనివర్సిటీస్ అన్ని కూడా మేడం మినిమం 100 ఎకర్స్ లేని యూనివర్సిటీస్, మినిమం నాక్ అక్రిడిటేషన్ ఏ గ్రేడ్ లేని యూనివర్సిటీ మనం ముట్టుకోవట్లేదు. ఈ గణపత్ యూనివర్సిటీ మీద అయితే నేను ఒరిజినల్ గా మా టీం అంతా 1 year రీసెర్చ్ చేసాం. అక్షరాల 1 year రీసెర్చ్ చేసి తర్వాత యూనివర్సిటీని చూస్ చేసుకున్నాం మనకి ఇవ్వచ్చు అని చెప్పి. సో యూఎస్పీ ఏంటంటే అసలు గణపత్ యూనివర్సిటీ 350 ఎకర్ క్యాంపస్, నాక్ అక్రిడిటేషన్ లో ఏ గ్రేడ్ క్యాంపస్. ఇదంతా ఒక సైడ్ అయితే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ చదవాలనుకునే స్టూడెంట్స్ కి ది బెస్ట్ క్యాంపస్ అంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో స్టూడెంట్ చదువుకుంటున్నాడు. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయింది. స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ థర్డ్ సెమిస్టర్ నుంచి దే కెన్ గో ఫర్ మైనర్ స్పెషలైజేషన్స్. అంటే ఇప్పుడు ఏ చదువుకున్న వాళ్ళకు ఆబ్వియస్ గా డేటా సైన్స్ కూడా వాళ్ళ కోర్స్ లో వస్తుంది. ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ సైబర్ సెక్యూరిటీ, మైనర్ స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీకి వెళ్ళి చదువుకోవచ్చు. దానికి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా మనకి యూనివర్సిటీ అందిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా NPTEL అని చెప్పి ప్లాట్ఫామ్ ఉంది, మన ఇండియన్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్. ఐఐటియన్స్ ఎవరైతే ఉంటారో, ఐఐటి ప్రొఫెసర్స్, ఐఐటిలో చెప్పే ప్రొఫెసర్స్ ఎవరైతే, ఇట్ మే బి ఇన్ ఏఐ ఆర్ ఇట్ మే బి ఇన్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఆర్ VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద కూడా వీళ్ళకు ఐఐటి ప్రొఫెసర్స్ ద్వారా గైడెన్స్ కూడా స్టూడెంట్స్ కి అందుతుంది మనకి యూనివర్సిటీ నుంచి. అండ్ దానితో పాటు NASSCOM అని చెప్పేసి దాని ద్వారా కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కి సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి. ఒక ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్డ్ గా వెల్ డిజైన్డ్ యాక్చువల్ గా ప్రతి ఒక్కటి. సో డెఫినెట్లీ ఎవరైనా చక్కగా ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాకుండా స్పెషల్ గా స్కిల్ బేస్డ్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి, ఇప్పుడు ఇండస్ట్రీ రెడీ చదువుకోవాలనుకుంటే ది బెస్ట్ యూనివర్సిటీ గణపత్ యూనివర్సిటీ. IBM కంపెనీ వాళ్ళే సొంతంగా వాళ్ళ సాఫ్ట్వేర్ ల్యాబ్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు మేడం. ఏంటి స్పెషాలిటీ IBM సాఫ్ట్వేర్ ల్యాబ్? మేడం యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ సెమిస్టర్ మనకి గణపత్ యూనివర్సిటీ ఆబ్వియస్ అందరూ తెలిసిందే, గణపత్ యూనివర్సిటీ వచ్చేసరికి ఇండస్ట్రీ రెడీ కరికులం ని మనకి ఇన్ క్యాంపస్ లో ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఎవ్రీ సెమిస్టర్ కూడా అప్గ్రేడెడ్ సిలబస్ ని వీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉంటారు. అది వీళ్ళ క్రెడిట్స్ లో కూడా యాడ్ అయి ఉంటుంది, సబ్జెక్ట్స్ లో కూడా. నాన్ క్రెడిట్ సబ్జెక్ట్స్ కాదు, ఇవన్నీ క్రెడిట్ సబ్జెక్ట్స్ ఇవి. ఇలా IBM వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ సాఫ్ట్వేర్ దాంట్లో లైక్ సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడాను వీళ్ళకు ఇన్ క్యాంపస్ లో వీళ్ళు ఈ IBM సాఫ్ట్వేర్ ని ఇందులో ఇంప్లిమెంట్ చేసి వీళ్ళ సిస్టమ్స్ లో వాళ్ళ ద్వారా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ సెమిస్టర్ 1 సబ్జెక్ట్ ఖచ్చితంగా IBM సర్టిఫైడ్ ట్రైనర్ వచ్చి ఇక్కడ వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళే ఇక్కడ ఇంటర్న్షిప్ ఇచ్చి డైరెక్ట్ గా స్టూడెంట్స్ ఇందులో నుంచి రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటున్నారు. సో చాలా మంది తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారని విన్నాము. సో మీరు తెలుగు వారేనా? ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుండి. పేరేంటి? అశోక్ కుమార్. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు యూనివర్సిటీలో? ఇది మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఎలా అనిపించింది యూనివర్సిటీ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, వీళ్ళంతా? ఫ్యాకల్టీ కూడా మొత్తం చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా, మంచి ఎన్విరాన్మెంట్. కాలేజ్ పరంగా వస్తే నెంబర్ 1 గా చెప్పాలంటే డొనేషన్ ఉండదు ఇక్కడ. ఫుడ్ పరంగా అయితే సపరేట్ గా ఆంధ్ర వాళ్ళ కోసమే సపరేట్ గా ఒక మెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మెస్ సపరేట్ గా ఉన్నాయి. 350 acres క్యాంపస్ అంటే ఫస్ట్ షాక్ అయింది మేడం. అంటే
ఇంత మనం కట్టే డబ్బులకి చూపించే ఫెసిలిటీస్ కి ఉన్న ఫ్యాకల్టీకి ఉన్న ఫుడ్ కి రూమ్స్ కానివ్వండి అన్నిటికీ మనం అఫోర్డబుల్ ప్రైస్, మంచి అఫోర్డబుల్ ప్రైస్, ఫ్రెండ్లీ స్టాఫ్ ఇక్కడ అర్థం కాకపోతే ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పడం కానివ్వండి. ఓవరాల్ గా మీకు బాగా నచ్చింది. సో ఏమైతావు మొత్తం అయిపోయాక, కోర్స్ అయ్యాక? మంచి ఇంజనీరింగ్, మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వావ్, సో బూమింగ్ ఉన్న ఇది. ఏ కోర్స్ తీసుకున్నావు ఇప్పుడు? సిఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. 4th ఇయర్ అవుట్ పాస్ అయ్యే టైం కి వీళ్ళకు IBM నుంచి గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. అంటే ఇది ప్రపంచంలో మీరు ఏ కంపెనీకి వెళ్ళి జాబ్ చేద్దామని, ఎందుకంటే మన తెలుగు స్టూడెంట్స్ అందరికి తెలిసిన విషయమే, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ బీటెక్ 60 to 70% స్టూడెంట్స్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. ఇట్ మే బి US, UK, కెనడా, ఏ కంట్రీకైనా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చదువుకునే టైంలోనే మనకు ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా స్టూడెంట్ ఉందనుకోండి మేడం, వాళ్ళు అక్కడికి వెళ్ళిన వెంటనే స్కిల్ ఆల్రెడీ వీళ్ళు నేర్చుకుని వచ్చారు. IBM త్రూ వీళ్ళు క్లౌడ్ ఏది IBM త్రూ సో అండ్ సో ఒక కోర్స్ మీద, ఒక సబ్జెక్ట్ మీద ట్రైన్ అయ్యి వీళ్ళు సర్టిఫికేషన్ తీసుకున్నారు అన్నప్పుడు, గ్లోబల్ సర్టిఫికేషన్, వీళ్ళు ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత జాబ్ తెచ్చుకోవడానికి వాళ్ళకి ఇమ్మీడియట్ అంటే యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కాబట్టి జాబ్ రావడానికి కూడా అన్ని విధాలుగా అవకాశం. సింపుల్ గా బీటెక్ అయిన తర్వాత కొంతమంది కోర్సులు నేర్చుకుంటారు, టైం బయటికి వెళ్ళి మళ్ళీ అసలు అలా పనే లేదు. హ్యాపీగా ఇక్కడ ఉన్నా గానీ వాళ్ళు కోర్సులు నేర్పిస్తారు. దట్టు IBM సాఫ్ట్వేర్ వాళ్ళే వచ్చి ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తారు. కరెక్ట్ మేడం. సో ఇది ఇంకొక ల్యాబ్? ఎస్ మేడం. ఇప్పుడు మీరు ఈ ఫ్లోర్ అంతా చూసుకుంటే ఇటువైపు అంతా కూడా IBM ల్యాబ్స్ ఉన్నాయి, అటువైపు వచ్చేసరికి AWS అమెజాన్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఈ సిలబస్ ని ఫ్రేమ్ చేసింది, ఈ సిలబస్ ని మన డిజైన్ చేసింది ఎవరంటే ఈ యూనివర్సిటీ యొక్క అలుమ్నిస్. దే ఆర్ వెంట్ ఫర్ డిఫరెంట్ IITs ఫర్ ద మాస్టర్స్ అండ్ వేరే కంట్రీస్ కూడా చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ IIT, NIT ప్రొఫెసర్స్ మనకి ఇన్ క్యాంపస్ లో 70 మంది ఉన్నారు మేడం. ఇప్పుడు గణపతి యూనివర్సిటీకి ఇంతమంది స్టూడెంట్స్ ఎందుకు ఇక్కడ దాకా వచ్చి చదువుకోవడం జరుగుతుందంటే ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం, ఇండస్ట్రీ ఇన్ ద యూనివర్సిటీ. ఇది గణపతి యూనివర్సిటీ హిస్టరీ మేడం. అందరికి తెలుసు గణపతి యూనివర్సిటీ అంటేనే ఇండస్ట్రీస్ ఇన్ ద యూనివర్సిటీ అంటున్నారు. ఎందుకు అనుకున్నాను, ఇక్కడ చూస్తే బోల్డ్ అన్ని కంపెనీస్ యొక్క ల్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి, 1, 2 కాదు, ఒక్కరికి 4 ల్యాబ్స్ ఉన్నాయి. TCS, IBM, Cisco, అమెజాన్ నుంచి వీళ్ళందరూ కూడా మనకు ఇన్ క్యాంపస్ లో ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ మనకు ఈ యూనివర్సిటీ గ్లోబల్ సర్టిఫికేషన్స్ కూడా ఈ కంపెనీస్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. బయట ఏ కంట్రీకి వెళ్ళినా, ఎక్కడ జాబ్ చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి గణపతి యూనివర్సిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి చదువుకునే స్టూడెంట్స్ కి మెయిన్ గా మేము ప్రిఫర్ చేసే కోర్స్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ లాస్ట్ మనకు ECE, VLSI ఈ 4 కోర్సు మనం ప్రిఫర్ చేస్తాం మేడం. ఇక మిగతా మీకు అగ్రికల్చర్ BSc ఉంది క్యాంపస్ లో, కానీ దానికి ఖచ్చితంగా ICAR కావాలి. అవును నాగేందర్ గారు, కనుచూపు మేరలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, యాక్చువల్ గ్రౌండ్స్ ప్రతి ఒక్క గ్రౌండ్ ఉంది. అసలు ఏంటి స్పెషాలిటీ? ఇది వచ్చేసి విక్రమ్ నీల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మేడం. టోటల్ 25 acres ఉంటది ఇది మొత్తం. ఇటువైపు యూనివర్సిటీ లేదు ఇప్పుడు. ఇటువైపు మీరు చూసుకుంటే అటు ఫుట్బాల్, తర్వాత అటు వాలీబాల్ ఉంది, టెన్నిస్ ఉంది, అక్కడ అటువైపు టెన్నిస్ ఉంది. అండ్ తర్వాత మన క్రికెట్ గ్రౌండ్ ఇటువైపు ఉంటుంది మేడం. ఇవన్నీ కూడా ఈ కాంప్లెక్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ముందుకున్న కాంప్లెక్స్ అంతా కూడా విక్రమ్ నీల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇండోర్ స్పోర్ట్స్ ఉంటాయి అందులో, బ్యాడ్మింటన్ కావచ్చు, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, పెద్ద ఆడిటోరియం ఉంది. మంచి క్యాంపస్, అన్ని అందుబాటులో ఉండి హాస్టల్స్, ల్యాబ్స్, లైబ్రరీ, క్లాస్ రూమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సెస్, జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, తర్వాత మనకు ఫిట్నెస్ సెంటర్స్, యోగా సెంటర్ ఉంది లోపల. పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ లో అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తారు కదా, అలా ఉంది నిజంగా చెప్పాలంటే కదా. చాలా పెద్ద యూనివర్సిటీ మేడం, పర్ఫెక్ట్. అసలు ఏ క్లాస్ యూనివర్సిటీ మేడం. విక్రమ్ నీల్ స్పోర్ట్స్ అకాడమీ 160+ స్టేట్ లెవెల్ మెడల్స్ తీసుకున్నారు, 26+ నేషనల్ లెవెల్ మెడల్స్ తీసుకున్నారు, 31 వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ లెవెల్ మెడల్స్. అథ్లెట్స్ కి కావాల్సిన ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, గ్రౌండ్ స్పెసిఫికేషన్స్ అదే విధంగా తయారు చేశారు. మన ఒలింపిక్స్ కి కావాల్సిన దాని అవన్నీ కూడా మనకు వీళ్ళు రెడీ చేసి పెట్టారు ఇన్ క్యాంపస్. 5 క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ ఉన్నాయంట, 400 meters రన్నింగ్ ట్రాక్స్ ఉన్నాయి, 2 టెన్నిస్ కోర్ట్స్, 4 వాలీబాల్ కోర్ట్స్, 2 బాస్కెట్బాల్ కోర్ట్స్, 1 ఫుట్బాల్ కోర్ట్, కబడ్డీ కోర్ట్, వావ్ అసలు హ్యాండ్ బాల్, స్క్వాష్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్స్. ఒకటేంటి మొత్తం అసలు మీరు ఏమేమి ఆడుకోవాలనుకున్నారు చక్కగా వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు. ఎందుకంటే వన్స్ స్టడీస్ అయిపోయిన తర్వాత ఒక రిలాక్సేషన్ ఉండాలి ఈవినింగ్ టైం. అది స్పోర్ట్స్ అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే ఆ డిసిప్లిన్ కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి పర్ఫెక్ట్ అండి. అసలు ఇప్పుడు ఇదంతా మనం చూసుకుంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ మ్యాప్ మేడం ఇదంతా. ఇప్పుడు 1 చూసుకుంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం ఉన్నది ఇప్పుడు ఇక్కడ 1. నెక్స్ట్ రన్నింగ్ ట్రాక్ ఉంటది 2, ఇది రన్నింగ్ ట్రాక్. ఇప్పుడు
ఇప్పుడు మనం బయట దీని ఆపోజిట్ ఇందాక 400 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ అని చెప్పి ఎక్సలెంట్ 4 లాన్ మేడం ఇందాక మనం చూసింది మొత్తం చూసాం అండ్ 5 ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అంటే నెక్స్ట్ ఏమైనా స్పోర్ట్స్ కి యాడ్ చేసుకుంటట్టు ఓకే 6 ఏమో సెక్యూరిటీ క్యాబిన్ 7 క్రికెట్ గ్రౌండ్ ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ లో అటువైపు ఉన్నదంతా కూడా స్పోర్ట్స్ గ్రౌండ్ ఓకే క్రికెట్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ సో ఓవరాల్ గా మీరు ఇందాక చెప్పినట్టు 25 ఏకర్స్ లో మొత్తం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందన్నమాట. సో మెయిన్ గా మన తెలుగు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం చూస్తారంటే ఫుడ్ ఒకటి చూస్తారు, అకామిడేషన్ చూస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అని చూస్తారు, ఫీ స్ట్రక్చర్ చూస్తారు. అసలు ఫుడ్ అకామిడేషన్ గురించి చెప్పండి మేడం. ఒకటి ఈ యూనివర్సిటీ ఇంతకుముందు మనం అనుకున్నట్టే 350 ఎకరాల కాంపౌండ్ వాల్ ఉన్న క్యాంపస్. స్టూడెంట్ ఒక్కసారి క్యాంపస్ కి ఎంటర్ అయ్యారంటే మళ్ళీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇన్ క్యాంపస్ హాస్టల్స్ 26 హాస్టల్స్ ఉన్నాయి మేడం, సపరేట్ ఫర్ గర్ల్స్ అండ్ సపరేట్ ఫర్ బాయ్స్. ఇప్పుడు ఆ హాస్టల్స్ బ్లాక్ కూడా చూద్దాం మనం వెళ్ళి. అండ్ వెన్ కమింగ్ టు ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి నాన్ వెజ్ ఫుడ్ అంటే మన తెలుగు స్టేట్స్ లో ఆబ్వియస్ గా ఇక్కడ దాకా గుజరాత్ కి వచ్చిన తర్వాత చాలా మంది కొన్ని యూనివర్సిటీస్ నుంచి నేను వింటున్నాం మేడం నాన్ వెజ్ ఇక్కడ అందుబాటులో ఉండదు అది గుజరాత్ అంటేనే నాన్ వెజ్ ఆల్కహాల్ అసలు ఉండదు ఇక్కడ ఉండదు. వెన్ కమింగ్ టు ఈ గణపతి యూనివర్సిటీ వరకు మెరైన్ ఇంజనీరింగ్ ఉంది క్యాంపస్ లో, ఖచ్చితంగా వాళ్ళకు నాన్ వెజ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. సో వాళ్ళు అక్కడ అందుబాటులో ఉంది కాబట్టి మనం కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి మన తెలుగు స్టూడెంట్స్ వరకు ఏంటంటే నాన్ వెజ్ కొంచెం ఏర్పాటు చేయమని చెప్పి మన రిక్వెస్ట్ వీళ్ళు యాక్సెప్ట్ చేసి మన క్లాస్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ కి నాన్ వెజ్ కూడా క్యాంపస్ లో ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి. అండ్ నాన్ వెజ్ అంటే ఎవ్రీ డే మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎవ్రీ డే మార్నింగ్ టిఫిన్ లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లో బాయిల్డ్ ఎగ్ ఉంటుంది అండ్ విత్ టిఫిన్ ఉంటుంది. దానితో పాటు లంచ్ లో మనకు మామూలు వెజిటేరియన్ కర్రీస్ ఉంటాయి. నైట్ టైమ్స్ ఎవ్రీ డే నైట్ టైమ్స్ ఆల్టర్నేట్ గా ఎగ్ ఆర్ చికెన్ అందుబాటులో ఉంటుంది. సండే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు చికెన్ బిర్యానీ మన హైదరాబాద్ స్టైల్లో చికెన్ బిర్యానీ కూడాను అందుబాటులో ఉంది. వెన్ కమింగ్ టు మన చెఫ్స్ కూడాను తెలుగు వాళ్ళే మేడం. ఓకే అసలు ఏంటి సార్ మనం నిజంగా బాయ్స్ హాస్టల్లో ఉన్నామా? నాకు ఏదో రియల్ ఎస్టేట్ షూట్ లో ఏదో 3 BHK 4 BHK ఫ్లాట్ కి మామూలుగా చెప్తూ ఉంటాం కదా అక్కడికి వచ్చినట్టుంది. అసలు ఇది బాల్కనీ, బాయ్స్ హాస్టల్లో బాల్కనీ, ఇది హాల్. సో చక్కగా సిట్టింగ్ ఏరియా అదంతా ఉంది. మీకు ఎలా ఉంది హాస్టల్ ఫెసిలిటీస్ అంతా బాగున్నాయా? వావ్ సూపర్. సో చాలా స్పేషియస్ గా ఉంది, ఏదో హాస్టల్ ఒక రూమ్ లో ఉన్నట్టు కాకుండా ఇంట్లో ఉన్న ఫీల్ ఉంటది కదా. నిజంగా హాస్టల్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంటుంది మేడం, అంటే ఇంట్లో ఉన్నట్టే ఉంటది, ఎటువంటి ఫీలింగ్స్ ఏమి అంతా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉండొచ్చు, నైట్ టైం అందరితో కలిసి మాట్లాడుకోవడానికి ఉంటుంది, హ్యాపీగా బాల్కనీ ఉంది, హాల్ ఉంది, సిట్అవుట్ ఏరియా లాగా ప్రశాంతంగా ఉంటది, హాల్ లో కూర్చోడానికి సోఫాలు ఉన్నాయి, అన్ని ఏసీ రూమ్స్. అన్ని ఏసీ రూమ్స్. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ కూడా బాగుంటుంది మేడం. ఓకే సో సెపరేట్ గా మన తెలుగు వాళ్ళ కోసమే ఫుడ్ రెడీ చేస్తున్నారని తెలుగు మెస్ ఉంటుందా? పర్ఫెక్ట్. ఇంకేం కావాలి? నాన్ వెజ్ ఉంటది, నాన్ వెజ్ కూడా ఉంటది. చదువుకోవడానికి కూడా కంబైన్ స్టడీస్ చేసుకోవడానికి అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒకే రూమ్ లో ఉంటారు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో ఓవరాల్ గా స్టూడెంట్స్ అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మెయిన్ మనకి ఏంటంటే అకామిడేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాని వల్ల ఏంటంటే మెంటల్ పీస్ దొరుకుతుంది. ఇది గర్ల్స్ హాస్టల్ కి వచ్చాము. ఇక్కడ నుంచి మీకు మొత్తం కాంపౌండ్ వాల్ ఉండేది మేడం. గర్ల్స్ హాస్టల్, సెక్యూరిటీ గార్డ్స్ రూమ్స్, లోపల 16 గర్ల్స్ హాస్టల్స్ ఒకటే స్ట్రెచ్ లో ఉంటాయి మేడం. మొత్తం అందరు చదువుకునే యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి స్టూడెంట్ కి గర్ల్స్ హాస్టల్స్ అన్ని ఇన్ క్యాంపస్ లో ఇలా కాంపౌండ్ వాల్ కట్టి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్, లోపల మొత్తం లేడీ వార్డెన్స్ ఉంటారు. చూసారా అసలు హాస్టల్ లాగా ఉందా? హాస్టల్స్ లాగా ఉన్నాయా? అసలు పర్ఫెక్ట్ ఉంది అసలు. అంటే కింద మొత్తం ఇలా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా అయితే తిరగడానికి వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్ ఇలా ఉన్నాయో అలా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. గర్ల్స్ హాస్టల్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అండ్ హాల్ ఉంది, అండ్ 2 bedrooms ఉన్నాయి, అండ్ చక్కగా దేవుడు రూమ్, కిచెన్, ఇలా ప్రతి ఒక్కటి డిస్టింగ్విష్డ్ గా ఉన్నాయి అనమాట. చాలా వెల్ మెయింటైన్డ్ ఉన్నాయి. అండ్ ఇటువైపు వస్తే మనకి బాల్కనీ కూడా ఉంది. అసలు ఎక్కడ మనకి హాస్టల్ రూమ్స్ అన్నట్టుగా లేవు, ఒక్కొక్కరికి అంటే ఫ్లాట్ వైజ్ ఇచ్చారనమాట. సో గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కి కలిసి ఫ్లాట్ వైజ్ ఇచ్చారు. అండ్ వెన్ కమింగ్ టు ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మేడం, ఇన్ క్యాంపస్ లో 97% ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీ. మీరు ఇన్ఫోసిస్ తీసుకోండి, విప్రో తీసుకోండి, లేకుంటే జెన్పాక్ తీసుకోండి, వర్చ్యూస్, IBM, TCS, మైక్రోసాఫ్ట్, ఏ కంపెనీ అయినా కూడా అన్ని కంపెనీస్ తోనే మన యూనివర్సిటీ టైఅప్ అయింది. ది బెస్ట్ యూనివర్సిటీ ఫర్ ఫుడ్ అండ్ అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోండి. సేఫ్టీ అయితే మీకు మన ఇన్ క్యాంపస్ లోనే 90% ఆఫ్ ద ప్రొఫెసర్స్ అండ్ ఫ్యాకల్టీ దే విల్ స్టే ఇన్ క్యాంపస్ మేడం. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. గేట్ దాటి స్టూడెంట్ ఇంటికి వెళ్ళడం తప్పించి గేట్ దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. yes మేడం, ఇంక్లూడింగ్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా లోపల ఉంది. సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి జస్ట్ 70,000 రూపీస్ పర్ సెమిస్టర్ అంతే. మన గణపతి యూనివర్సిటీ రన్ బై ద ట్రస్ట్. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండాలి.
ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్ కూడా దాన్ని అఫోర్డ్ చేసే విధంగా ఫీజు తీసుకొని రావాలని చెప్పి ఈ యూనివర్సిటీ యొక్క ఫీజు ఎటువంటి కోర్స్ తీసుకోండి 70,000 పర్ సెమిస్టర్ మాత్రమే యూనివర్సిటీ ఫీజు మేడం. సూపర్. అసలు ఏంటి ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అండ్ ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ఎవ్రీథింగ్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే 350 acres అనగానే చాలా మంది ఎక్కువగా ఊహించేసుకొని అసలు మన రేంజ్ కాదేమో అనుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు అలా కాదు. నిజంగా ఒక మంచి ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవాలి అండ్ ఫ్యూచర్ లో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే గణపతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్. ఇండస్ట్రీ రెడీగా చదువుకొని బయటికి వచ్చి ఎనీ కంపెనీలో మనం డైరెక్ట్ ప్లేస్మెంట్ అందాలనుకుంటే మాత్రం ది గణపతి యూనివర్సిటీ ది బెస్ట్ ఆప్షన్ మేడం. సో ఇంకేం చూస్తున్నారు? నిజంగానే ఒక మంచి ఫ్యూచర్ అనుకుంటున్నారా? మంచి ఫ్యూచర్ కావాలి అనుకుంటున్నారా? డెఫినెట్లీ గణపతి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేయాల్సిందే. ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్, దిస్ ఇస్ వెరీ సేఫెస్ట్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.